ఇక్కడ ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడింది, దేవుడు అబ్రహాం వల్లే నిన్ను ఆశీర్వదించాలంటే నీవు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అక్కడ మాట వ్రాయబడింది, అబ్రహాము దేవునిని నమ్మెను. నమ్మటం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు. దీన్ని ఏమంటారంటే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు బిడ్డలారా? విశ్వాసము. నీ భక్తి జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఆశ పెడతారు, చాలా మంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు, రకరకాల కోరికలు కలిగి ఉంటారు. నా జీవితంలో ఇది జరిగితే ఎంత బాగుంటుంది, నా బ్రతుకులో ఈ అద్భుతం జరిగితే ఎంత బాగుంటుంది, నా బిడ్డలకు దేవుడు మంచి ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుంది, నా యజమాని చేసే వ్యాపారము అభివృద్ధి చెందితే ఎంత బాగుంటుందని చాలా మంది రకరకాల ఆశలు కలిగి ఉంటారు. నీ ఆశ, నీ తపన, నీ కోరిక, నీ వాంఛ నెరవేరాలంటే అబ్రహాము సంపూర్ణంగా దేవుని నమ్మాడు. నువ్వు కూడా